दत्तात्रेयसमारम्भां रमणाचार्यमध्यमां सत्यानन्दर्षिपर्यन्तां वन्दे गुरुपरम्परां शोणाद्रिनाथचरणाम्बुजयुग्मरुक्म व्यामोहतदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो श्रीसत्यमौनि चरणौ शरणं प्रपद्ये। अपारसच्चित्सुखवारिरासेः यस्योर्मिमात्रं भुवनं समस्तं गुहाहितं तं रमणं गभीरं चिन्ताविहीनं हृदि चिन्तयामि त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो। वीक्षां मे दिश चाक्षुषीं सकरुणां दिव्यैः शिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ శ్రావణ మాస కార్యక్రమంలో 6వ రోజు మనం శివ మహాపురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. పరమేశ్వరుడు అల్పసంతోషి, ఆయనకి నిష్ఠలు ఎక్కువ అవసరం లేదు, యోగములు అసలే అవసరం లేదు, అంతఃకరణ శుద్ధి ఉంటే చాలు. ఏముండాలి? అంతఃకరణ శుద్ధి ఉండాలి, కపటం ఉండకూడదు. అది నిష్కపటంగా భగవంతుణ్ణి ఎవరైతే సేవిస్తారో వాళ్ళని భగవంతుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కాపట్యం వల్ల మానవుడి యొక్క హృదయం కల్మషమవుతుంది. కుతస్త్వా కష్మలమిదం అన్నాడు కదా భగవంతుడు. అందుకే కష్మలం అంటే నాకు విజయం వస్తుందో అని రాదో అని అనుకోవడమే కష్మలం. కాబట్టి అట్లా ఆయన కోరికలతో చేసేటటువంటి వాటిని కూడా అనుగ్రహిస్తాడు. కానీ నిష్కామంగా పూజించేటటువంటి వాళ్ళంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. కానీ మనకు అంతఃకరణ శుద్ధి లేదు కదా. ఏమి మనం ఏవో ఒక కోరికలను పెట్టుకొని పూజిస్తాం. భగవంతుని దర్శించడానికి పోయినా, ఏదన్నా మంచి కార్యం చేస్తూ ఉన్నా, దానం ఇస్తూ ఉన్నా, యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నా, ఏదన్నా తీర్థయాత్రలకు వెళ్ళినా వాటిని మనం అభిలషిస్తూ ఉంటాం.
ఈ అభిలాష అనేదే మన మనస్సుకి మన అంతఃకరణానికి పట్టేటటువంటి కల్మషము అని చెప్తున్నారు. కల్మషం అంటే ఏంది? బూజు లాంటిది. అందువల్ల మరి ఆ విధంగా నిన్న మనం ఆ కేతకీ పుష్పాన్ని గురించి, ఆ విష్ణుదేవుని గురించి, బ్రహ్మ గురించి తెలుసుకున్నాం. వాళ్ళు ఆ తర్వాత ఒకరోజు అద్భుతంగా అట్లా ప్రత్యక్షమైనటువంటి ఆ శివలింగాన్ని వాళ్ళు పూజ చేశారు. అద్భుతంగా పూజ ఎలా చేశారు అంటే, దీర్ఘకాలంగా ఉండేటటువంటి పురుష వస్తువులతో చేశారు. కేయూరము, మరి వ్యవహారము, హారములు, నూపురములు, కేయూరములు, కిరీటములు, మణికుండలాలు, యజ్ఞోపవీతము, ఉత్తరీయము, పట్టువస్త్రాలు, ఉంగరాలు, పుష్పములు, తాంబూలము, కర్పూరము, గంధము, అగరు, ధూపము, దీపము, తెల్ల గొడుగులు, వింజామరలు, ధ్వజము మొదలైనటువంటి వస్తువులతో భగవంతుణ్ణి సేవించారు. అంబికాసహితుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి వాళ్ళు పూజించారు. అట్లా ఆ వైభవం మనస్సుతో మరి ఊహించడమే తప్ప నోటితో చెప్పడానికి వీలుగానంతగా వాళ్ళు పూజించారు. ఇతర జీవులకు అందరికీ అలభ్యమైనటువంటిది భగవంతుణ్ణి ఎప్పుడైనా సరే శ్రేష్ఠ వస్తువులతో పూజించాలి. ఏంటి? మంచి వస్తువులతో పూజించాలి. అందుకే అచ్ఛిద్రై కోమలై శుభై, భగవంతుడికి బిల్వపత్రాలు ఎటువంటివి సమర్పించాల? అచ్ఛిద్రై, ఏ విధమైనటువంటి రంధ్రాలు లేనటువంటి బిల్వపత్రాన్ని సమర్పించాలి. కోమలై, కోమలమైనటువంటి, ఇక్కడ మనకు దొరుకుతాయి. ఏమిటి? ఎటువంటివి? ఇట్లా ముడితే పగిలిపోయేవి, అంటే అంత కఠినంగా ఉంటాయి. ఏమి? కాబట్టి కోమలం ఎక్కడ దొరుకుతాయి? ఇనమడుగులు అయితే దొరుకుతాయి. చెట్లు బ్రహ్మాండంగా ఎన్ని కావాలంటే అన్నీ మేము మంచి నవనవోన్మేషమైనటువంటి బిల్వపత్రాలతో పరమేశ్వరుణ్ణి పూజ చేస్తాం. ఏమి? ఇనమడుగులో వేలకు వేలు. ఇన్నే అని చెప్పడానికి లే, మా దగ్గర ఇప్పుడు ఒక 50 చెట్లు ఉన్నాయి దాదాపుగా ఇనమడుగు ఆశ్రమంలో. ఎన్ని ఉన్నాయి? 50 చెట్లు ఉంటాయి అక్కడక్కడ. అప్పుడప్పుడు ఇప్పుడిప్పుడే కొన్ని వస్తున్నాయి. వాడికి ఎంత కోమలమైనటువంటి ఆకులు వస్తాయో. అందువల్ల అచ్ఛిద్రై కోమలై శుభై, మంచి వాటినే మరి 3 ఆకులతో ఉండేటటువంటి ఆ బిల్వపత్రాన్నే స్వామికి సమర్పించాల. ఏదంటే అది ఇరిగిపోయింది, మరి ఒక ఆకు తెగిపోయింది, అటువంటివి కొన్ని సందర్భాల్లో ఎక్కడెక్కడికో వెళ్తే, మేము అమర్నాథ్ వెళ్తే అక్కడ ఎక్కడి నుంచో తెచ్చినటువంటివి ఎంతో కాలం నుంచి ఉన్నవి కదా, ముక్కలు అయిపోయి ఇచ్చారు వాళ్ళు. ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే అంతే, అక్కడ అంతే దొరుకుతాయి. అయ్యా పరమేశ్వర, ఇవే కోమలమైన ఆకులు అనుకో, ఇంతకంటే ఇక్కడ లేవు, ఏం చేస్తాం? అట్లా. కాబట్టి కోమలమైనటువంటి పల్లవాలతో భగవంతుణ్ణి అర్చించాలి. ఈశ్వరుడు చాలా చాలా వాళ్ళ యొక్క పూజకు మెచ్చి సంతోషపడ్డాడు. ఆయన ఈ లోకమర్యాదను స్థాపించాలనేటటువంటి సంతోషంతో సభ్యులందరికీ ప్రసాదం ఇచ్చాయట భగవంతుడు. ఏదో అంటే వచ్చినటువంటి వాళ్ళకి మనం ప్రసాదం ఇస్తాం. కాబట్టి దేవతలందరూ కూడా ఎంతో సంతోషంతో ఆ మహాప్రసాదాన్ని, వస్తువుల్ని స్వీకరించారు. ఆ ఈశ్వరుడు ప్రసన్నుడై మరి లోకంలో భక్తిని పెంపొందింపజేయాలనేటటువంటి ఉద్దేశ్యంతో మరి వాళ్ళందరికీ
ఉపదేశించాడు. మీరు చేసినటువంటి సేవలకు నేను చాలా సంతుష్టున్నయ్యాను. ఇవాళ చాలా పుణ్యదినం. ఎందుకు పుణ్యదినం అంటే మహత్తరమైనటువంటి రోజు, అంటే ఆ శివుడు ప్రత్యక్షమైనటువంటి రోజు, శివలింగం ప్రత్యక్షమైనటువంటి రోజు. ఏంటి అది? ఈరోజు శివరాత్రి. ఆ శివరాత్రి నామంతో ప్రఖ్యాతి పొందుతుంది. ఈ తిథి కూడా నాకు ప్రియమైనటువంటిది. త్రయోదశి వెళ్ళి చతుర్దశి వస్తూ ఆ రోజు రాత్రి. కాబట్టి అది మరి ఆ రోజు శివరాత్రి అని చెప్పబడుతుంది. ఈరోజు ఎవరైతే ఆ మూర్తిని అర్చిస్తారో ఆ మానవుడు సృష్టి స్థితి లయాలను చేయగలిగినటువంటి సామర్థ్యం వాడికి వస్తుంది. ఒకరోజు చేస్తేనే రాదు. కాబట్టి ఒక అమ్మగారికి ఒక స్వామి సాధువు గారిని సేవిస్తే ఆమెకు సంతానం లేదు పాపం. ఒక ఫలం ఇచ్చాడట ఆయన, నీకు సంతానం కలుగుతుంది అని. ఇది తిను అంటే తిన్నది తెల్లవారే పొట్ట చూసుకున్నదంట. అట్లా కాదు కదా వెంటనే. కాబట్టి దానికి సమయం పడుతుంది. ఖ్యాతి తర్వాత భగవంతుణ్ణి ఇలా అర్చించి తిథి మరి అట్లా అర్చించినటువంటి మానవుడు అంటే ఒక్కరోజే కాదు, వాడి జీవితాంతం అలా అర్చిస్తూ ఉంటే సృష్టి స్థితి లయాలు చేయగలిగినటువంటి సామర్థ్యం వాడికి వస్తుంది. శివరాత్రి నాడు రోజంతా కూడా నిరాహారుడై జితేంద్రియుడై శాస్త్రంగా శక్తిగా దంభం లేకుండా ఎవడైతే భగవంతుణ్ణి అర్చిస్తాడో వాడు సంవత్సరము భగవంతుణ్ణి సేవించినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. అయితే మన భగవాన్ల వారు పుట్టినరోజు అదే రోజు కాబట్టి మేము ఉపవాసం ఉండం. భగవాన్ల వారు చెప్పారు, అయ్యా భోంచేయండి. అందుకని హాయిగా అంటే మధ్యాహ్నం 2-3 అయిపోతుంది అనుకోండి, 4 గంటలకి ఎప్పుడో కొద్దిగా పాలో ఏవో తీసుకొని మళ్ళీ రాత్రి 12 గంటలకి సాయంకాలం 6 గంటల నుంచి రుద్ర హోమం ఉంటుంది మన ఇనమడుగు ఆశ్రమంలో మహాశివరాత్రికి 12 గంటల దాకా. 12 గంటల నుంచి మళ్ళీ అభిషేకం స్వామికి. అట్లా 2-3 అయిపోతుంది. తర్వాత అప్పుడు కొంతమంది భజన కూర్చుంటారు, 6 అయిపోతుంది. అందుకే శివరాత్రి రోజు ఏం చెప్పారంటే నిద్రపోకుండా ఇలా కాలక్షేపం చేస్తూ ఉదయం కూడా మళ్ళీ 6 గంటలకి నిర్మాల్యం తీసి మళ్ళీ అభిషేకం చేస్తే అప్పుడు శివరాత్రి పూర్తయినట్టు అని చెప్పారు. కాబట్టి ఇట్లా పున్నమి రోజు సముద్రం పొంగినట్లు భగవంతుడు దయారసం ఆ రోజు పూజ చేస్తే కురిపిస్తాడట. కాబట్టి ఆ విధంగా ఆర్ద్రా నక్షత్రం రోజు కూడా భగవంతుణ్ణి పరమశివుణ్ణి పూజిస్తే ఆయనకు పరమ సంతోషం. మరి ఈ లోకంలో ఆయన స్తంభాకారంగా ఆవిర్భవించాడు కాబట్టి చెట్లు వృక్షాలు అన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? పొడుగ్గా నిలబడే ఉంటాయిగా. ఏమిటి? మనం కూడా స్తంభాకారంలోనే ఉంటాం. కేవలం పశువులు మాత్రం 4 కాళ్ళతో భూమి మీద నడుస్తాయి. మనకు కూడా ఈ నడవలేకపోతే ఏం చేయాలా? 4 కాళ్ళతోనే 3 కాళ్ళు ముందు వస్తాయి. కాబట్టి అట్లా వానికి అటువంటి వాడికి మహాపుణ్యం లభిస్తుంది. లింగస్థానం అని పేరు ప్రసిద్ధి చెందింది. ఆద్యంతాలు లేనటువంటిది. లోకుల దర్శనం కోసం పూజాది కార్యక్రమాలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇంకా మరి
దర్శన భగవంతుని యొక్క దర్శనం ముక్తిదాయకం, అంతేకాదు భుక్తిదాయకం కూడా. ఏమి అందుకే అన్ని చోట్ల దేవాలయాల్లో చూడండి మీరు, ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ నివేదన ఉంటుంది. నివేదన ఎక్కడైతే ఉంటుందో అందరికీ ప్రసాదం కూడా ఉంటుంది, భుక్తి. ఇక్కడ రోజు జరుగుతుందిలే, అందరికీ ప్రసాదం, పూజ చేస్తాము, మళ్ళీ అందరికీ భుక్తి తప్పకుండా ఉంటుందన్నమాట. అందుకే ముక్తి భుక్తి రెండు దొరుకుతాయి. మనం ఈ శరీరం ఉన్నంత వరకు భుక్తి అంటే భోజనం, మరి ముక్తి అంటే ఈ శరీరం పోయిన తర్వాత దొరికేది, అది ముక్తి. కాబట్టి రెండు భగవంతుని దర్శనం చేసుకుంటే భుక్తిదాయకం ముక్తిదాయకం. ఎవరైతే స్పృశించి దర్శించి ధ్యానించినటువంటి వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్పారు. అట్లాగే ఈ లింగం అగ్నిపర్వతం వలె ఆవిర్భవించింది కారణంగా అరుణాచలం అని దీనికి పేరు వచ్చింది. ఏం పేరు? అరుణాచలం. అరుణ అంటే ఎర్రగా ఉండేది, అచలం అంటే కొండ. ఏమి కాబట్టి అందుకే మన రమణ మహర్షుల వారు అరుణాచలాన్నే ఆ పరమశివునిగా ధ్యానించినారు. అందుకే అక్కడ ఆ కొండకే ప్రదక్షిణం చేస్తారు. మొన్న నేను ఒక 3 రోజులు అరుణాచలంలో ఉన్నా, అప్పుడు ప్రదక్షిణం చేసిన. ఉదయాన్నే 4 గంటలకు ప్రారంభిస్తే 8 గంటలకు పూర్తి అయిపోతుంది. 4 గంటలు ఎంత ఆడుతూ పాడుతూ నడిచినా హాయిగా. చాలామంది నడుస్తూనే ఉంటారు. పౌర్ణమి రోజు అయితే అసలు కాలు పెట్టి కాలు తీయడానికి లేకుండా ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. మామూలు టైంలో చేయడమే మంచిది, ఆ రోజు చేయాలనే మన భావన ఎట్లా ఉంటుందో, ఇదే మనం ఏ రోజు ప్రదక్షిణం చేస్తామో ఆ రోజే పూర్ణిమ అని అనుకొని మనం చెయ్యాల. అట్లా చేస్తే మంచిది. కాబట్టి మా ఆశ్రమంలో ఒక పూజారి ఉన్నాడు, పౌర్ణమి కంటే ఒక రోజు ముందు వెళ్తాడు. పౌర్ణమి రోజు అంతా ప్రదక్షిణం చేసి మళ్ళీ తెల్లవారికంతా ఆశ్రమానికి వచ్చేస్తాడు. అట్లా ఆయనకి ఎందుకయ్యా అంత రష్లో పోతామంటే పోతా అంతే అట్లా. కాబట్టి భుక్తి ముక్తి ఈ అగ్నిపర్వతం అన్నమాట, అగ్నిపర్వతంలాగా ఉంటుంది. గొప్ప ఇక్కడ తీర్థ నిర్మాణం జరుగుతుంది, క్షేత్రం రథోత్సవాలు మంగళ కార్యాలు జరుగుతాయి. ఈ ప్రాంతమంతా కూడా భక్తి కోటితో నిండిపోతుంది అని అప్పుడు భగవంతుడు చెప్పాడు. అట్లా మిక్కిలి ఆ క్షేత్రంలో చేసినటువంటి దానం, మరి హోమం, జపం, తపం, పుణ్యకార్యాలు కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. అంటే అక్కడ అనే కాదు, ఎక్కడైతే శివ పరమేశ్వరుని యొక్క ప్రతిష్ఠ జరిగి పూజలు జరుగుతూ ఉంటాయో అక్కడ చేస్తే అట్లా వాళ్ళకి అంత ఫలితాన్ని ఇస్తుంది. అందుకే వాళ్ళు దానము ధర్మము మొదలైనటువంటివి చేస్తూ ఉంటారు. అర్చనాధికాలు చేసేటటువంటి వాళ్ళకి సాలోక్యము, సామీప్యము, సాయుధ్యాలు లభిస్తూ ఉంటాయి. సాలోక్యం అంటే ఆయన భక్తులు ఉండే చోట ఉండడం సాలోక్యం. మరి సామీప్యం అంటే ఆయన దగ్గర ఉండడం సామీప్యం. సాయుధ్యం అంటే ఆయనలో కలిసిపోవడం. కాబట్టి ఈ విధమైనటువంటి ముక్తులు వాళ్ళకు లభిస్తాయి. ఇంకా ఒకవేళ కోరికలతో ఎవరైతే చేస్తే, ఏమి అందరూ కోరికలు లేకుండా చేయరు కదా, అందరికీ కోరికలు కావాలా, ఏమి నెరవేరాల. కొందరు ధనమని, కొందరు ఇళ్ళని, కొందరు ఇట్లా. అందుకే ఈ రుద్రంలో ఏం చెప్పారంటే మన చెమ్మకంలో మనకేమేం కావాలో అన్నీ చెప్పాడు. దాంట్లో
వాటన్నింటితో కూడా అభిషేకం చేస్తూ పరమేశ్వరుడికి అట్లా మనకు ఆయన ఇచ్చేవి. కానీ ఆఖరుకు ఏంటి ఇసుక కూడా చెప్పాడు, సుక్తాచమే అని చెప్పాడు. అంటే మనకు ఇసుక కూడా కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేకపోతే దేంతో కట్టుకుంటావు చెప్పు. కాబట్టి భగవంతుడు ఆ స్వరూపంలో కూడా ఉన్నాడట, అన్నీ తానై ఉన్నాడు. కాబట్టి ఇట్లా ఆ శంకరుడు విధానాలను ఎవరైతే గ్రహించి వాళ్ళు పూజ చేస్తారో వాళ్ళకు మరి ఆ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఇద్దరు కలిసి అప్పుడు యుద్ధం చేశారు కదా, ఆ యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా పరమేశ్వరుడు పునర్జీవితాలని చేశాడట. ఏమి అందుకే అది కాబట్టి అందువల్ల మరి భగవంతుడికి రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి సకలం సాకారము, రెండవది నిష్కలం నిరాకారము. ఏంటి రెండు రూపాలు, ఆ రెండు రూపాలు కూడా భగవంతుడివే. అయితే అందరికీ ఉండేటటువంటివి సాకారములే, పరమేశ్వరుడికి మాత్రము నిష్కలము అనేటటువంటి నిరాకారమైన స్వరూపం ఉన్నది. అందువల్ల ఆధారభూతుడు భగవంతుడు. లోకంలో జరిగేటటువంటి గృహ ఆరామ క్షేత్రాదులన్నీ కూడా స్తంభాకారంగా మనం ఏది చెప్పినా పైకి పోతూ ఉంటాయి కదా, అందువల్ల అవన్నీ కూడా శివమయములే. శివక్షేత్రం అనే గుర్తించాలి. లోకంలో వృక్షాలు లతులు ఇవన్నీ కూడా మరి ఎలా ఉద్భవిస్తాయి, పైకి ఊర్ధ్వగామి అవుతాయి. అవి కూడా ఆ భగవంతుని యొక్క స్వరూపములే. మరి ఈ గడ్డి మొదలైనటువంటి ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా భగవంతుని యొక్క కేశములట. ఏమి అందుకే ఆయన హరికేశుడు అనేటటువంటి పేరు వచ్చింది. ఏమొచ్చింది? హరికేశుడు అని. కాబట్టి బ్రహ్మభావం నిరాకారం, ఈశ్వరతత్వం సాకారం. కాబట్టి ఈ విధంగా కేవలం అజ్ఞానం చేత ప్రవర్తించేటటువంటి వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకోలేరు. ఏమి ఆయన ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అందరినీ నియమించేటటువంటి వాడు. అంతేకాదు ఆయన పరబ్రహ్మం, క్రియాశక్తి చేత ఇదంతా కూడా వ్యాపించి ఉంది. క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. మన అందరికీ లోపల ఒక విధమైనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తి ద్వారానే మనము క్రియను చేస్తున్నాం. పనులు చేయాలంటే మనకు లోపల ఏదైనా ఉండాలా లేదా? ఇప్పుడు ఆ ఇంటి నుంచి ఇక్కడికి వస్తున్నాము అంటే ఏం శక్తి ఉండాలా? దాంట్లో కాళ్ళల్లో శక్తి ఉండాలా, అవునా? అందుకే అందరు చెప్తున్నారు కాళ్ళల్లో శక్తి లేదు, రాలేము. శక్తి లేదు అంటే ఆ శక్తి భగవంతుడు ఇస్తాడు. కాబట్టి అట్లా ఆయన శక్తి వల్లనే క్రియాశక్తి. కాబట్టి ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నది. మన ఇంట్లో పని చేసుకోవాలంటే కూడా ఎంత చేసుకోలేనటువంటి వాళ్ళైనా కూడా ఏదో ఒకటి చేస్తుంటారా లేదా చెప్పండి, అవునా? ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఖాళీగా మాత్రం ఉండనే ఉండరు. అదే శక్తి. ఆ భగవంతుని యొక్క శక్తి చైతన్య రూపంగా ఉంది. అదే దాన్నే ఆత్మ అన్నారు మరో రూపంలో. కాబట్టి జీవులందరూ కూడా భగవత్స్వరూపులే. పంచకృత్య పరాయణుడు భగవంతుడు. పంచకృత్యములు అంటే 5 పనులంట. ఏమిటవి అంటే తెలుసుకుందాం మనం.
అవి స్థిరంగా ఉంటాయి, ఇతరుల యందు లేవు. సర్వానికి ఆశ్రయభూతుడు పరమేశ్వరుడే. కాబట్టి ఈ లింగ ప్రతిష్ఠ జరిగినటువంటి చోట మరి స్థిరంగా భగవంతుడు ఉంటాడు. లింగ ప్రతిష్ఠ జరిపితే సారూప్యం. అదే వ్యక్తి రెండవ లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తే ఆయనకు సాయుధ్యం లభిస్తాయి. ఇట్లా లింగ ప్రధానంగా, మూర్తి ప్రధానంగా భగవంతుడు రెండు రూపాల్లో ఉంటాడు. అంటే లింగ ప్రధానం అనేది మూర్తి స్వరూపం అనేది అంటే ఆకారంతో ఉండేది, లింగమేమో నిరాకారం. నిరాకారంగా లింగం ఉండి తర్వాత ఆకారంతో ఉండేటటువంటి మూర్తి రెండు. అట్లా రెండు చేసేటటువంటివి ఒక చోట అంటే అది దేవాలయం. మరి కేవలం లింగం మాత్రమే ఉంటుంది ఒక్కొక్క చోట, అది క్షేత్రం అవుతుంది. ఏమవుతుంది? క్షేత్రం అవుతుంది. కాబట్టి అప్పుడు అడిగారు, ఇదంతా కూడా పంచకృత్యాలు ఏమిటయ్యా అంటే ఈ సంసారం ప్రారంభ సృష్టి అది పరమేశ్వరుడే చేస్తాడు. రెండవది ఆ సృష్టి చేసిన తర్వాత దాని స్థితి. అంటే ఇప్పుడు మనం పుట్టాము, పుట్టిన తర్వాత మనం గట్టిగా ఉండాలంటే ఏం కావాలి? మనందరికీ ఏం కావాలా? ఆహారం కావాలి. కాబట్టి మనం అందరం ఎంతకాలం ఉంటే అంతకాలము ఆహారం కావాలి. ఇది స్థితి. దీన్ని ఏమంటారు? స్థితి. తర్వాత మరి లయించడం, అది మూడవది. తర్వాత జీవుల మరణం అంటే తిరోభావం, భగవంతునిలో కలిసిపోవడం. తర్వాత ఈ 5 కూడా పంచకృత్యములు అంటారు. అందుకే భగవంతుని పరమేశ్వరుణ్ణి పంచకృత్యపరాయణ. మన లలితా సహస్రనామంలో కూడా అమ్మవారి పేరు ఒకటి వస్తుంది, పంచకృత్యపరాయణ అని. కాబట్టి ఈ విధంగా 5 కార్యాలు చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు గోపురాలు మొదలైనటువంటి ఉంటాయి పెద్ద పెద్దవి, దాని కింద ఏనుగులో లేకపోతే వ్యక్తులో ఉంటారు, ఇట్లా మోస్తున్నట్టుంటాయి కదా. మనం ఏమనుకుంటాము? ఈ ఏనుగులు మోస్తున్నాయి గోపురాన్ని అనుకుంటాం కదా. లేకపోతే బొమ్మలు ఉంటాయి అక్కడ, ఆ మనుషులు వ్యక్తులు మోస్తున్నారు అనుకుంటాం. కానీ నిజంగా అవి మోస్తున్నాయా? ఏం మోస్తున్నాయి? ఏది మోస్తున్నాయి? బొమ్మలు మోస్తున్నాయా? స్తంభాలు కూడా మోయటంలే, అంతా కూడా భూమి మోస్తుంది. నిన్ను మోస్తుంది, నీ వస్తువుల్ని మోస్తుంది, అన్నింటినీ మోసేది. అందుకే అట్లా అనిపిస్తుంది. మనం కూడా ఏమనుకుంటామంటే బలాని వాళ్ళ వలన బతుకుతున్నాం, ఫలాని వాళ్ళ వలన నాకు జీవనం వచ్చింది, ఇట్లా ఏదో చెప్పుకుంటాం కదా. అట్లా కాకుండా అంతా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే మనం బతుకుతున్నాం, మనం జీవిస్తున్నాం, మన యొక్క జీవన విధానము జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇదే పంచకృత్యపరాయణం. ఆధారమైనటువంటిది అంతా కూడా పరమేశ్వరుడే. భూమి అందే సృష్టి. సృష్టి ఎక్కడ జరుగుతుంది? భూమి యందు జరుగుతుంది. ఉదకముల యందు స్థితి అంటే మట్టి ద్వారా సృష్టి జరుగుతుంది. మరి ఉదకముల యందు స్థితి, అందుకే ఉదకం అంటే నీరు. నీరు అందుకే మనం ఏమంటారు పెద్దవాళ్ళు, నీరే ప్రాణాధారం. అన్నం లేకపోయినా ఉంటాం కానీ నీరు లేకుండా బతకడం కష్టం. అందుకే నీరు. తర్వాత అగ్ని యందు లయం. ఏంటి? మన శరీరాలన్నీ కూడా మరి ఎక్కడ లయమైపోతాయి? అగ్ని యందు వేస్తామా లేదా? కాబట్టి ఈ అగ్ని వాయువునందు తిరోభావం అంటే మన ప్రాణాలు ఉన్నాయి చూడండి, అవి తీసిపోయేటటువంటిది ఏమిటి చెప్పండి? అందరు ఏమంటారు?
ప్రాణవాయువులు అంటున్నా ఏమి అంటారా లేదా? అన్నారా? ప్రాణవాయువులు. కాబట్టి ఆ ప్రాణాలు ఎవరు తీసిపోతారు? వాయువుల ద్వారా పోతాయి అవి. అర్థమైందా? కాబట్టి ఈ ఆకాశం, అనుగ్రహం ఇవన్నీ చేసేది ఎవరు అంటే పరమశివుడి ద్వారా ఇవన్నీ జరుగుతాయి. పంచకృత్య పరాయణ అంటే ఇది ఏమి అంటే భూమి ద్వారా ఈ శరీరం వస్తుంది. మరి మనం బతకాలంటే నీరు కావాలి, తర్వాత మరి అగ్ని లయం అవుతుంది. కాబట్టి తర్వాత వాయువులు ఇక్కడికి రావడం పోవడం అనేది వాయువుల ద్వారా పోతాయి. కాబట్టి ప్రాణవాయువులు వెళ్ళిపోతున్నాయి అంటున్నా చాలామంది, లేకపోతే వస్తున్నాయి ఏదో ఒకటి ప్రాణం వాయువులు. కాబట్టి ఈ విధంగా అనంత విశ్వంలో ఈ పంచభూతములు మినహా మరొక పదార్థం లేదు. ఏమండి? ఇంకేదన్నా ఉన్నదా దీనికంటే? ఏంటి? మట్టి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం. దీనికంటే వేరైంది ఏదన్నా పదార్థం ఉన్నదా చెప్పండి? ఏమీ లేదు. మన శరీరం కూడా వాటి ద్వారానే తయారైపోయింది. కర్రలు, చెట్లు, కొమ్మలు, ముక్కలు అన్నీ ఎన్ని జంతువులు ఉన్నాయో, ఎన్ని శరీరాలు ఉన్నాయో ఏమన్నా ఉండని గాక అవన్నీ ఏమిటి? ఈ ఐదే. అందుకనే జ్ఞానులు మాత్రం దీన్ని తెలుసుకోగలుగుతారు, అజ్ఞానులు తెలుసుకోలేరు, మాయలో పడిపోతారు. కాబట్టి ఈ భూమి అన్నింటినీ సృష్టిస్తుంది. ఏమి? భూమి ఏం చేస్తుంది? మీకు మొక్కలు కావాలా? ఎక్కడ వేయాలి? నోట్లో వేస్తే వస్తాయా? మీకు శనగలు కావాలా? ఎక్కడ వేయాలా? కందులు కావాలా? ఎక్కడ వేయాలా? ఆవాలు కావాలా? మెంతులు కావాలా? జీలకర్ర కావాలా? అల్లం కావాలా? బెల్లం కావాలా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కూడా భూమిలోంచి రావాల్సిందే. మరొక మార్గము బియ్యం. ఎన్ని రకాల బియ్యం కావాలన్నా ఏమి? కాబట్టి మామిడి పళ్ళు కావాలి, ఎక్కడి నుంచి? జామకాయలు కావాలి, యాపిల్ పండ్లు కావాలి, అరటి పళ్ళు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి? అన్నీ భూమిలోంచి రావాల్సిందే. భూమి కంటే అన్యమైనటువంటి పదార్థము లేదు. కాబట్టి ఈ సృష్టి అంతా మరి అవి ఇప్పుడు చెట్లు విత్తనాలు వేసాం భూమిలో, అవి పెరగాలంటే ఏం కావాలా? నీరు కావాలా? గాలి రెండవది తర్వాత అనుకో. ఏ చెట్టు పెరగాలన్నా ఏం కావాలా? నీరు కావాలా? మామిడి చెట్టు పెరగాలన్నా, టెంకాయ చెట్టు, వంకాయ చెట్టు, ఏ చెట్టు అన్నా సరే పెట్టిన తర్వాత భూమి తడిగా ఉండాలా. ఆ తర్వాత పెరగాలంటే నీళ్ళు పోయాలా. ఏమి? కాబట్టి ఇవి ఎక్కడన్నా వాడిపోయి చెట్లు ఉంటే ఏమిరా నీళ్ళు పెట్టకుండా నీళ్ళు పోయకుండా ఉన్నావు? ఇనమడుగులో అక్కడ ఒకసారి అన్నీ వాడిపోయి ఉన్నాయి. మా సుదర్శన్ వేటికి నీళ్ళు పోయలే. ఏం చేస్తున్నాడు? పడుకొని ఉన్నాడు. ఏం చేస్తా? అన్నీ వాడిపోయినాయి. అంతే సంగతులు. ఏమంటే కాబట్టి అట్లా నీళ్ళు కావాల్సిందే. నీళ్ళ ద్వారా అభివృద్ధి చెందుతాయి. ఏమవుతాయి? అమ్మ పాలు తాగే కదా బిడ్డ పెద్దవాడు అవుతాడు, తర్వాత అన్నం తింటాడు, అది వేరే సంగతి. కాబట్టి అన్నింటినీ దహించేది ఏమిటి అంటే అగ్ని. నువ్వేదన్నా వెయ్యి, ఏ పదార్థం అన్నా కానీ దహిస్తుంది, కాల్చి పారేస్తుంది, బూడిద చేస్తుంది. ఏమిటది? అందుకే సర్వభక్షకుడు అని ఆ అగ్నికి పేరు. దానికి అపవిత్రత లేదు.
ఎక్కడ ఏ పదార్థం వేయాలో అట్లా వేయాలా, అట్లా. కాబట్టి ఆ అగ్ని అన్నింటినీ దహిస్తుంది, వాయువు ప్రాణాలను తీసుకొని పోతుంది, ఆకాశం అనుగ్రహ స్వరూపం. ప్రపంచమంతా కూడా భవిష్యత్తు జీవుల యొక్క సుఖ దుఃఖాలన్నీ కూడా ఈ 5 వల్లనే ముడిపడి ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకోండి. మనకు సుఖంగా ఉండాలి, రైతులు సుఖంగా ఉండాలని, రైతులు ఒక్కరే కాదు, ప్రపంచంలో భూమి మీద ఉండేటటువంటి ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి అంటే పంటలు పండాలి కదా, ఏమి లేకపోతే సుఖంగా ఉండు. మరి పంటలు పండితే ఒక్కటి సరిపోతుందా అంటే నీరు కూడా కావాలి. ఉట్టి పంటలే పండవు కదా, నీరు కావాలి. నీరు లేక ఎంత అల్లాడేవాళ్ళు, ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకునేటటువంటి వాళ్ళు. ఇప్పటికీ కొన్ని స్థలాల్లో ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కుళాయిలు వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గింది కానీ, కాబట్టి నీరు, ఈ 5 పదార్థాలు పుష్కలంగా ఉంటే ఏమిటి, ఈ లోకమంతా శాంతి సౌఖ్యాలతో ఉంటుంది. వర్షాలు లేక వర్షం పడకపోతే ఏమిటి, ఈ సంవత్సరము పంటలు పండవు, రైతులు సుఖంగా ఉండరు. రైతులే కాదు, సమస్త ప్రజలు కొనుక్కొని తినేవాళ్ళు కూడా 10 రూపాయలకి 20 రూపాయలు ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితి వస్తే కొంతమంది ఉంటారు, వాళ్ళు దాచిపెట్టేస్తారు, లేదని బోమ్ చేసి తర్వాత డబ్బులు బాగా సంపాదిస్తారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి పుష్కలంగా ఈ పంచభూతములు పనిచేయాలంటే భగవంతుడి అనుగ్రహము ఉండాల. ఇవన్నీ ఎవరివి? నావా మీవా? మనమేమీ కాదు. అయితే ఈ భూమి నాది అంటంలా, ఈ క్షేత్రం నాది, ఇవన్నీ నావి అంటాం, కానీ మనవి ఏమీ కాదు, భగవంతుడివి అన్నీ. కాబట్టి ఈ పంచముఖములు వీటిని ఏమంటారు? వీటినే పంచముఖములు అంటారు భగవంతుడికి. అందుకే పంచముఖం స్వామి అని భగవంతుడికి పేరు. ఎవరికి? పరమశివుడికి. అందుకే శివుడికి పంచముఖములు ఉంటాయి చూడండి మీరు. అందుకే 4 వైపులా 4 దిక్కుల 4 ముఖాలు ఉంటాయి. ఒకటి ఊర్ధ్వముఖం ఉంటుంది. మన ఇనమడుగు ఆశ్రమంలో తారకేశ్వర స్వామికి ఒకటి చేయించాం అట్లా, పంచముఖంతో ఉండేటటువంటిది. ఒక అమ్మగారు అది చేయించారు, 3.5 లక్షలు అయింటుంది దానికి. కాబట్టి పంచముఖం ఒక పాటలో కూడా ఉన్నది, పంచ విషయాల గురించి, పంచముఖముల గురించి ఏదో. ఆ పాట నాకు రావటం లేదు, మన దేంట్లో ఉందంటే సాగర సంగమమ దేంట్లో ఉంది, శివుని గురించి పాట. కాబట్టి 4 దిక్కుల్లో 4 ముఖాలు, 5వ ముఖం మధ్యలో ఉంటుంది. కాబట్టి మీ తపస్సుకి నేను సంతోషించి సృష్టి స్థితి కార్యద్వయాన్ని మీ ఇద్దరికి అనుగ్రహిస్తున్నా అని చెప్పాడు. ఎవరికి? బ్రహ్మకు సృష్టి, స్థితి విష్ణుదేవుడికి పరిపాలనా విధానాన్ని అనుగ్రహించాడు. కాబట్టి 5వ కృత్యం తప్ప నేను తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరయ్యా అన్నాడు. ఏమిటి? లయం. లయం ఎవరు చేయాలా? పరమేశ్వరుడే చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు ఏదన్నా అనిపిస్తుందేమో, అంటే ఎవరన్నా చనిపోయినప్పుడు ఇట్లా అయినప్పుడు మనకు బాధ కలుగుతుంది కదా. మరి ఈ భూమి మీద మొక్కలు, కందులు మొదలైనటువంటి ధాన్యము, వరి మొదలైనటువంటివన్నీ పండిస్తాం కదా. పండించిన తర్వాత, అవి పండిన తర్వాత దానిలో ఉండేటటువంటి
కర్రలను మొక్కలను కోసేస్తాం. మక్క ఉన్నదనుకోండి, మక్క దాని ఆ విత్తనాలు తీసుకుంటాము, దాన్ని చొప్ప అంటారా ఏదంటారు? తర్వాత జొన్న చొప్ప, మరి వరి అంటే గడ్డి, ఇవన్నీ ఇప్పుడు కోసేస్తాం. ఇప్పుడు బీరకాయలు ఉన్నాయనుకోండి, బీర చెట్టుకి ఆ మొదలు అంతా అయిపోయిన తర్వాత దాన్ని కూడా తీసేస్తాం. అట్లాగే అయితే ఇవన్నీ మళ్ళీ ఏమవుతాయి అంటే మళ్ళీ భూమిలోకి పోతాయి. కానీ ఇవన్నీ తీసేయకుండా అట్లాగే ఉన్నాయనుకో ఏమవుతుంది చెప్పండి? మళ్ళీ వేయడానికి భూమి సిద్ధం కాదు కదా ఏమి. అయితే ఆ చెట్ల యొక్క మొదళ్ళను అటువంటి వాటిని తీసేటప్పుడు మనకేమన్నా బాధ కలుగుతుందా? ఏమండి? ఇంకా సంతోషంగా అదంతా శుభ్రం చేసి అదంతా ఏదన్నా పెద్ద ఇవి ఉంటే కాల్ చేసి నీట్గా తయారు చేస్తాం. అంటే మట్టిలో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తాం. కరెక్టేనా? నిజమేనా? అదే జ్ఞాపకం పెట్టుకోండి. అదే మన శరీరాలు కూడా అటువంటివే. అర్థమైందా? ఏంటి మన శరీరాలన్నీ ఎటువంటివి? పంటలు వచ్చిన తర్వాత ఏవైతే గడ్డి, గాదము, చొప్ప ఇవన్నీ అంటున్నామో అలాంటివే మన శరీరాలు కూడా. మరి ఇవి పోతే ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? ఏడుస్తున్నారు లేదా? ఎడవట్లే? ఎందుకు ఏడుస్తున్నారు? ఆ గడ్డి వస్తుంటే ఎప్పుడన్నా ఏడ్చారా? ఇదే అంటే దీని మీద ఏమున్నది మనకు? దాని మీద ఏముంది చెప్పండి? అది సంతోషంగా చేస్తున్నాం కదా. మరి ఇది ఎందుకు చేయలేకపోతున్నాం? అజ్ఞానం. భయపడ్డం కాదు, ఏమిటి? అజ్ఞానం. ఇది సహజం. లోకంలో ఇవన్నీ ఇటువంటివి జరగాల్సిందే. జరగకుండా ఉంటే ఏమిటి? అసలు మనం పుట్టినప్పటి నుంచి ఈ కలియుగమే అనుకోండి, అంతకుముందు సంగతి అట్లుండని. కలియుగం 5170 సంవత్సరాలు అయింది కలియుగం ప్రారంభమై. ఏమి అప్పటి నుంచి పుట్టినటువంటి వాళ్ళు అట్లనే ఉంటే ఒక స్థలం సరిపోవడమేంది, నువ్వు ఒక కాలు తీసి మరొక కాలు పెట్టడానికి సందు లేదు. ఉంటుందా? ఏమ్మా? ఎక్కడ ఉండదు. అది పోతూ ఉంటేనే. ఇప్పుడు చూడండి, బొంబాయిలో అంత పెద్ద ఒక 20 ఎకరాల్లో ఉండేటటువంటి మనుషులందరినీ తీసుకొని వచ్చి ఒక ఎకరా స్థలంలో పెట్టేస్తున్నాడు. సాంద్రత పెరుగుతుంది. ఏమి దానివల్ల ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి. కానీ గాలి దొరక్క, మరి నీళ్ళు రాక పైకి ఎక్కాలి. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? మాకు మంచి మంచి ఇండ్లు వస్తున్నాయని సంతోషపడుతున్నాం. కాబట్టి ఏది సుఖం చెప్పండి? అది సుఖమా? ఇది సుఖమా? అందుకే త్యాగరాజ స్వామి అన్నాడు, నిధి చాలా సుఖమా, దేవుని సన్నిధి సుఖమా అన్నాడు ఆయన. అంటే నిధి సుఖం కాదయ్యా, దేవుని సన్నిధే సుఖం. ఏమి కాబట్టి ఈ ప్రపంచంలో ఇవన్నీ మనం అనుకుంటామంటే మన యొక్క అజ్ఞానం చేత ఈ శరీరం పోతున్నదే, నేను పోతున్నానే అనేటటువంటి భావన చేత వాడు ఇబ్బంది పడుతున్నాడు. నిజంగా ఇటువంటి కార్యం చేసేది ఎవరు? నేను అది చెప్పబోయేది. ఈ కార్యం లయం చేసేటటువంటి కార్యం ఎవరు చేస్తున్నారు? పరమశివుడు చేస్తారు. ఇది మంచిది అవునా కాదా?
మన అజ్ఞానం చేత ఇది ఇటువంటిదా అని అనుకుంటున్నాం. ఏమి ఇంత మంచి కార్యం చేసేవాడు ప్రపంచంలో మరొకడు లేడు. ఆయన అటువంటిది చేస్తేనే అంత అర్థమైందా? సృష్టి చేయడం అది సులువే, తర్వాత దాన్ని అభివృద్ధి చేయడం, స్థితి పరిపాలించడం విష్ణువు కార్యం, అది కూడా సులువే. కానీ లయం చేయడం అన్నిటికంటే కష్టసాధ్యమైనటువంటిది. వాళ్ళు అనుకుంటారు అజ్ఞానం చేత నా శరీరాలు పోతున్నాయి, మా అమ్మగారు పోయారు, మా నాన్నగారు పోయారు, మా ముత్తాతలు పోయారు, లేకపోతే ఇంకెవరెవరో పోయారు, ఇలా అనుకుంటున్నాం. కానీ నిజంగా అటువంటి కార్యం చేసి భగవంతుడు మళ్ళీ పునరుత్పత్తికి ఆయన దోహదం చేస్తున్నాడు. ఇట్లా కాబట్టి ఇదంతా కూడా మరి ఇటువంటి అజ్ఞానం ఎందుకు కలుగుతుంది అంటే నన్ను స్మరించకపోవడమే. భగవంతుడు చెప్తున్నాడు, నన్ను స్మరించినట్లయితే మీకు అజ్ఞానం పోతుంది, సారూప్యాన్ని పొందుతారు, జ్ఞానసిద్ధి కలుగుతుంది. మరి దాన్ని నిర్మూలనకై ఏం చెయ్యాలా అంటే ఓంకారాన్ని జపించాలి. ఏం చేయాలి? భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, ఓంకారాన్ని 8వ అధ్యాయంలో చెప్పాడా? ఏమయ్యా పూజారి గారు ఇవాళ విన్నాడు, అదే చెప్తున్నాడు. కాబట్టి ఓంకారాన్ని జపించాలి, అది సర్వమంగళప్రదం. అది నేను మొట్టమొదట దాన్నే ఉపదేశించాను. ప్రథమంగా నా ముఖం నుంచి వచ్చింది కూడా ఓంకారమే. ఎవరు చెప్తున్నారు? పరమేశ్వరుడు చెప్తున్నాడు. కాబట్టి దాని లక్ష్యార్థము నేనే, దాని యొక్క స్వరూపము నేనే, నన్నే అది బోధిస్తుంది. ఓంకార వాచకుణ్ణి నేనే, వాచ్యుణ్ణి నేనే. అంటే ఓంకారము అని అనేవాన్ని నేనే. ఏమిటి? ఓంకారం అనబడేటటువంటిది నేనే, అనేవాడు ఆయనే, అనేటటువంటి వస్తువు కూడా ఆయనే. అంటే దీనికి అర్థం ఏమిటి తెలుసా? పండించేవాడు ఆయనే, తినేవాడు ఆయనే. మనం అనుకుంటున్నాం ఇప్పుడు అంటే తినేవాడిని నేను అనుకుంటున్నాం కదా అందరం మనం ఏమనుకుంటున్నాం? నేను తింటున్నా, కానీ నువ్వు తినడంలే. నువ్వు కానీ తింటే అది పచనం కాకపోతే ఏమవుద్ది చెప్పండి? భగవంతుడు తింటున్నాడు కాబట్టి ఆయన పచనం చేస్తున్నాడు. భగవద్గీతలో చెప్పాడు కదా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. 4 విధాలైనటువంటి అన్నాన్ని నేనే పచనం చేస్తున్నా. అది ఆ అన్నం ఏమిటి అంటే నేనే పచనం చేస్తున్నా. మళ్ళీ ఈ శరీరంలో ఉండేటటువంటి భాగాలకు ఏ పదార్థం పంపించాలో అది కూడా నేనే పంపిస్తున్నా. విభాజన చేసేటటువంటి అమ్మగారు నిద్రపోతున్నారు, జాగ్రత్త, భజన చేయాల. కాబట్టి నిద్రపోకూడదు. నిద్ర అనేది తమోగుణ లక్షణం. కాబట్టి ఇక్కడ భగవంతుడు వాచ్యస్వరూపుడు, వాచకస్వరూపుడు. నిత్య నామస్మరణ వల్ల వాడికి స్ఫురణ జ్ఞానం కలుగుతుంది. ఆ మంత్రం ఎలా ఉద్భవించింది అంటే ఉత్తరముఖం నుంచి అకారం, ఈ ఓంకారం అనేటటువంటి దాంట్లో అకార, మకార, ఉకార అనుస్వారాలు ఉన్నాయి 4. కాబట్టి అకారం అనేటటువంటిది పశ్చిమ ముఖం నుంచి ఉద్భవించింది, ఉకారం అనేటటువంటిది దక్షిణ ముఖం నుంచి ఉద్భవించింది. పశ్చిమ ముఖం నుంచి ఉకారం
దక్షిణ ముఖం నుంచి మకారం, తూర్పు ముఖం నుంచి బిందువు, మధ్య ముఖం నుంచి నాదం. ఈ మంత్రానికి 5 విధాలుగా విస్తరించింది. అది కలిపి ఏమైంది? ఏకీభూతమై ఓం అనేటటువంటి స్వరూపాన్ని కలిగి ఉంది. ఆ ఏకాక్షరమైనటువంటి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్, ఎవరైతే ఏకాక్షరమైనటువంటి ఆ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతారో అటువంటి వాళ్ళు నాలో లయమైపోతారు అని చెప్పాడు. కాబట్టి ఆ ఓంకారాన్ని జపం చేయాలి. అయితే అందరూ ఈ ఓంకారాన్ని శాస్త్రీయంగా గురుముఖత చెయ్యాలే తప్ప వాళ్ళకు తోసినట్టు చేయకూడదు. అర్థమైందా? కాబట్టి నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఈ ఓంకారంలోనే ఇమిడి ఉంది. కుల మరి అకుల అనేటటువంటి మంత్రాల రూపంలో చెప్పబడింది. కాబట్టి ఓంకారం శివ శక్తి బోధకమైనటువంటిది. ఇప్పుడు చూడండి, మనము పని చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చింది, స్పందన ఏమి లోపల, దానికి తగినటువంటి శక్తి కూడా మనకు కావాలి. లేకపోతే నేను చెయ్యలేను. మనకు ఇక్కడికి రావాలని సంకల్పమేమో కలిగింది, కానీ శరీరమేమో ఒప్పుకోలేదు, అంటే శక్తి లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఆ పని చేయలేకపోతాం కదా. కానీ ఈ ఒక పని కావాలంటే రెండూ కావాలి. ఏమిటి? పరమేశ్వరుడు కావాలి, పరమేశ్వరి కావాలి. శక్తి అన్నమాట పరమేశ్వరి. కాబట్టి శివ శక్తి బోధకమైనటువంటిది. ఈ రెండు ఈ ఓంకారంలో ఇమిడి ఉన్నాయి. అకారాది వరుస మరి ఈ పంచాక్షరి మంత్రం ఇమిడి ఉంది దీంట్లో. ఏమి? ఏకాక్షరి, పంచాక్షరి. మరి అందరూ కూడా గురుముఖత ఈ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొంది వాళ్ళు జపం చెయ్యాలి. కాబట్టి ఈ మంత్రము సగుణ స్వరూపమైనటువంటిది, నిర్గుణ స్వరూపమైనటువంటిది అని రెండు ఉన్నాయి దాంట్లో. ఆ పంచాక్షరి నుండే ఇవన్నీ కూడా కూడి వస్తూ ఉన్నాయి, సగుణము నిర్గుణము. ఇట్లా ఎవరైతే ఆ ఓంకారాన్ని జపం చేస్తారో వాళ్ళు వేదాలన్నింటినీ అధ్యయనం చేసినంత, పారాయణం చేసినంత ఫలితము వాళ్ళకు కలుగుతుంది అని. అందుకే ఆయనను చిట్ట చివరగా మరి ఎలా ప్రార్థిస్తున్నారు అంటే, నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః ఆత్మనే బ్రహ్మనే తుభ్యం అనంత గుణశక్తయే సకలాకలరూపాయ శంభవే గురవే నమః ఇతి స్తుత్వా గురుం పద్యేర్ బ్రహ్మా విష్ణుశ్చనేషతు. ఈ విధంగా భగవంతుణ్ణి పూజించాలి, అంటే అర్చన చెయ్యాలి. ఈ విధంగా మంత్రాన్ని వాళ్ళు 3 సార్లు ఉచ్చరించాలి. యంత్ర తంత్రపూర్వకంగా గ్రహించాలి. ఈ విధంగా గ్రహించి గురుదక్షిణ ఇవ్వాలి. అప్పుడు వాడికి సిద్ధి కలుగుతుంది. ఏం కలుగుతుంది? సిద్ధి కలుగుతుంది జపం చేస్తే. కాబట్టి ఈ విధంగా మహాదేవుణ్ణి స్తుతించాలి. ఈ మంత్రం ద్వారానే, అంటే భగవంతునికి అందుకే ఏం చెప్పారంటే, ఈ రుద్రం ఉన్నదే
ఆ రుద్రంలో ఈ పంచాక్షరీ మంత్రం ఉన్నది కాబట్టి దానికి అంత మహత్వం వచ్చింది. అందుకే రుద్రం చేత భగవంతుణ్ణి పూజిస్తే, ఆరాధిస్తే, అభిషేకం చేస్తే ఆయనకి సంతోషం, ఆయన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గాయత్రి మంత్రంతో సమానమైనటువంటిది. కోట్లాది ఇతర మంత్రాలు జపించినంత పుణ్యము లభిస్తుంది పంచాక్షరి మంత్రం జపిస్తే. పంచాక్షరి మంత్రం తెలిసినటువంటి వాళ్ళకు తెలుస్తుంది, నేను ఇక్కడ చెప్పకూడదు దాన్ని ఏమి. కాబట్టి ఆ విధంగా అంటే మామూలుగా అందరికీ తెలిసిందే, కానీ అది ఎలా అంటే అలా చెప్పకూడదు అన్నమాట. కాబట్టి ఆ విధంగా పంచాక్షరి మంత్రం అటువంటిది, అది తేజోస్వరూపమైనటువంటిది, సాకారమైనటువంటిది, ఓంకార స్వరూపమైనటువంటిది. ఈ సృష్టి ఆదికి అందరికీ కూడా పంచకృత్యముల చేత వ్యాప్తమైనటువంటిది. ఈ అటువంటి ఆ పరమేశ్వరునికి నమస్కారం. పంచకృత్యములు చేసేటటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది, ఆత్మస్వరూపమైనటువంటిది, అనంత కళ్యాణ గుణస్వరూపమైనటువంటిది. నమో నిష్కల రూపాయ అంటే ఏ విధమైనటువంటి వాటిని ఏమంటారు, ఏదన్నా స్పాట్స్ అటువంటివి ఉంటే, అంటే ఏ విధం నిష్కలం అంటే నిర్మలంగా ఉండేటటువంటిది, ఏమాత్రమో దాంట్లో మరొక పదార్థం లేదు. నిష్కల తేజస్సే, అది తేజోస్వరూపమైనటువంటిది. కాబట్టి ప్రణవవాచ్యాయ, ఆయన ప్రణవముతో సమానంతో చెప్పబడేటటువంటి వాడు. ఆయన గుర్తు ఏమిటి అంటే ప్రణవమే. కాబట్టి ఈ సృష్టి ఆది అంతా కూడా మొదటి నుంచి లాస్ట్ చివరి వరకు ఆ పరబ్రహ్మ స్వరూపంతోనే చెప్పబడుతుంది. ఆ పంచకృత్యముల వల్లనే ఈ సమస్త జగత్తు నిలబడి ఉన్నది. ఏమి కాబట్టి భగవంతుడు ఆ విధంగా, అంటే పరమేశ్వరుని యొక్క తత్వం ఇవాళ మనం తెలుసుకున్నాం. అంటే ఆయన ఎలా ఉంటాడు, ఎలా ఈ సృష్టి ఆది చేస్తాడు, మనం తినేటటువంటి ఆహారం కానీ ఇవన్నీ కానీ అవన్నీ కూడా ఆ ప్రణవంతోనే, ఆ పరమేశ్వరుడితోనే మరి కూడి ఉన్నటువంటివి అని మనకు ఇవాళ చెప్పారు. ఇంకా రేపు ఈ లింగ ప్రతిష్ఠ చేస్తే ఎలా చేయాలి, ఎలా చేస్తే అది సాధ్యమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ.
जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, तारकेश्वर भगवान की, जगदम्बा माई की, सद्गुरु सत्य भगवान की। हर नमः पार्वती पतये हर।